ఇన్ని మరణాలు, ఇంత పెద్ద ఘోరం గ్లేసియర్ కరిగి విరిగిపోవడం వల్ల జరిగిందంటే అసలు ఆ గ్లేసియర్ను మొదట కరిగించింది ఎవరని మనం అడగడం సమంజసం కాదా? మరెవరో కాదు, మనమే. ఇప్పుడు ఎవరు అడగని ఆ ప్రశ్నను అడగండి. దీనివల్లే నేను ఈ ప్రసంగం చేయాల్సి వచ్చింది. గ్లేసియర్ను కరిగించింది ఎవరు? ఒకవేళ ఇన్ని మరణాలు, ఇంత పెద్ద ఘోరం గ్లేసియర్ కరిగి విరిగిపోవడం వల్ల జరిగిందంటే అసలు ఆ గ్లేసియర్ను మొదట కరిగించింది ఎవరని మనం అడగడం సమంజసం కాదా? మరెవరో కాదు, మనమే. మానవాళింతా, కేవలం నేపాల్ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా. మన జీవన విధానం, జీవితాన్ని గడపడంలో మనకున్న తప్పుడు సిద్ధాంతాలు. చూడండి, వాతావరణ సంక్షోభం అనేది ఏదో సాంకేతిక సమస్య కాదు. అదేమీ దాగి ఉన్న రహస్యం లేదా గుప్తమైన విషయం కాదు. అది సామాన్య మానవుడి స్పృహకు సంబంధించిన సంక్షోభం. మనం ఎలా ఆలోచిస్తాం, జీవితాన్ని ఎలా చూస్తాం, మనకు ఎలాంటి విషయాలు చెప్పబడ్డాయి అంటే నువ్వు పుట్టిందే బాగా అనుభవించడానికి, ఆ అనుభవాల ద్వారానే నీకు ఆనందం లభిస్తుందని. వినియోగం, కొనుగోళ్లు, కొనడం మరియు తినడం, ముందుకు సాగడం. అభివృద్ధి అంటే నీ దగ్గర ఇంకా ఎక్కువ వస్తువులు ఉండటమే. ఉత్పత్తి మరియు వినియోగం, దీని ఆధారంగానే ఏ కుటుంబం ఎంత ముందుంది, ఏ దేశం ఎంత ముందుంది అనేది నిర్ణయించబడుతుంది. ఈ జీవన విధానం, జీవితాన్ని చూసే ఈ పద్ధతే హిమాలయాలను కరిగిస్తోంది. ఈ విషయాన్ని మనం అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. మన కళ్ళ ముందు సవార దిబ్బలు పేరుకుపోతున్నా మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము.